హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా ఈ రోజు సెషన్ ని స్టార్ట్ చేస్తున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతిరోజు కూడా అందుకుంటూ ఉన్నాం. ఆ జ్ఞాన సముపార్జనలో భాగంగా ఆ చక్కటి టాపిక్ తో మనతో పాటు ఈ రోజు జ్ఞానాన్ని అందించడానికి సాంబశివరావు సార్ గారు తెనాల నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేయడం జరిగింది మాస్టర్స్. ఈ రోజు సార్ ఎంపిక చేసుకున్న ఒక టాపిక్ అనస్థీషియా. అనస్థీషియా అనేది చక్కటి గ్రంథం మాస్టర్స్. ఆ గ్రంథంలో మొత్తం కూడా ఒక టార్జన్ మహిళ ఒక అడవిలో ఎలా ఉంది, ఆ ఒక తన ప్రపంచాన్ని ఎలా తను మార్చుకోగలిగింది, ఆ చెట్టు ఉండే జంతువులతో, ఆ నేచర్ తో, ఆ చెట్లతో, ఆ మొత్తం పంచభూతాలతో అంతా కూడా ఆవిడ ఎలా తన జీవన శైలిని మార్చుకొని ఆ మనుగడ సాగించింది తన జీవితము అనేది చక్కటిగా గ్రంథం ద్వారా పొందపరిచి ఉన్నారు మాస్టర్స్. ఆ జ్ఞానాన్ని, ఆ టాపిక్ ద్వారా జ్ఞానాన్ని అందించడానికి సార్ వచ్చారు మాస్టర్స్ మన జూమ్ సెషన్ కి. సార్, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్ మెడిటేషన్ ఛానల్ నడుపుతున్న హాస్టల్ మాస్టర్స్కి, ఫిజికల్గా నడుపుతున్న మెంబర్స్కి, పిఎస్ఎస్ఎం మెంబర్స్కి, దీనిలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లు అందరికీ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. ముందుగా గురువు గారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. వారి గురువు గారైన అవతార బాబాజీ గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. అవతార బాబాజీ గారి గురువు గారైన పరమశివుని చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. పరమశివుల్లో నుంచి అవతార బాబాజీ అంటే ఆ శివుడే అవతారంగా వచ్చారని చెప్తారు. వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుని ఇవాళ మనం నేర్చుకోవాలి అనుకున్న సబ్జెక్టు హౌ టు లివ్ ఇన్ నేచర్. అంటే నేచర్లో ఎలా బ్రతకాలి, బ్రతికితే ఉపయోగాలు ఏంటి, మనలో ఉన్న ఎనర్జీస్ని ఎలా బయటికి తీయాలి అనే జ్ఞానాన్ని అనస్థీషియా అని రష్యన్ మహిళ చాలా గొప్పగా చెప్పారని పత్రిజీ గారు చెప్పడం జరిగింది. అది ఒక మన జానాంధ్రప్రదేశ్ బుక్లో కూడా ఒకసారి 2 సిరీస్గా వేశారు, 2-3 సిరీస్గా. దానిలోకి వెళ్ళబోయే ముందుగా మన ఒక చిన్న ఇన్విటేషన్ పెట్టుకుందాం. ఎవరైతే మాస్టర్స్ హాస్టల్గా ఉండి ఈ కార్యక్రమంలో ఆ యొక్క జ్ఞానాన్ని, అనస్థీషియా అంటే నేచర్లో బ్రతికే జ్ఞానాన్ని ఎవరైతే అందించాలని కోరుకుంటున్నారో ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్లో మా అందరికీ అందజేయాల్సిందిగా హాస్టల్ మాస్టర్లను కోరుకుంటున్నాను. సాక్షాత్ ఆ యొక్క అనస్థీషియానే వచ్చి చెప్తే ఇంకా బాగుంటుంది. వారికి కృతజ్ఞతాపూర్వక ఆహ్వానం పలుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే, బిగిన్ చేసుకుందాం మేడం. ముందుగా ఒక చిన్న కథ చెప్పుకుందామండి. ఒక ఊర్లో ఒక భిక్షగాడు కొండ మీద ఉన్న గుడి మెట్లు దగ్గర దిగువన కూర్చొని రోజు భిక్షం అడుక్కొని ఆ భిక్షం వచ్చిన డబ్బులతోటి బ్రతుకుతూ ఉంటాడు. ఆ భిక్షం అడుక్కోవటానికి వెళ్ళినప్పుడు గుళ్ళోకి వెళ్ళే భక్తుల్ని వెళ్ళనిస్తాడు. వచ్చేటప్పుడు భిక్షం అడుగుతూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఆ భిక్షం అడగటానికి వెళ్ళేటప్పుడు ఒక పెట్టె, మన ట్రంక్ పెట్టె లాంటిది ఒక పెట్టెని తీసుకెళ్ళి దాని మీద కూర్చొని భిక్షం అడుక్కుంటా ఉంటాడు. సరే, ఆ గుడికి అనేక మంది గురువులు, యోగులు, తపస్విలు ఎంతోమంది వెళ్తా వస్తూ ఉంటా ఇతన్ని చూశారు, ఈ భిక్షగాడిని. ఏంటి భిక్షగాడు ఏదో పెట్టి మీద కూర్చొని అడుక్కుంటున్నాడు, అసలు ఏంటి ఈ పెట్టేంటి, అసలు ఇది ఎప్పుడన్నా ఓపెన్ చేశాడా, చూశాడా అని కనుక్కుందామని ఒక గురువు గారు ఆయన దగ్గరికి వెళ్తారు. ఆ భిక్షగాడి దగ్గరికి వెళ్ళి
ఆ భిక్షగాడిని, ఏంటి నాయన ఈ పెట్టి మీద కూర్చొని అడుక్కుంటున్నావు ఏంటి, ఈ పెట్టెని ఎప్పుడన్నా తీసావా, ఓపెన్ చేసావా అని అడుగుతాడు. లేదు గురువు గారు, ఈ పెట్టెని నేను ఎప్పుడు ఓపెన్ చేయలేదు, ఇది మా తాత మా నాన్నకి ఇచ్చారు, మా నాన్న నాకు ఇచ్చాడు, అట్లా మా పూర్వీకుల నుంచి అట్లా వస్తుంది అది, మేము ఎవరూ దీన్ని ఓపెన్ చేయలేదు ఎప్పుడు కూడా. దీని తాళం, దానికి ఒక తాళం గట్టిగా బిగించేసి ఉంటుంది. ఆ తాళం వేసి ఉంది ఏంటి, దాన్ని ఎప్పుడైనా తీసావంటే నేను ఎప్పుడు తీయలేదు, తాళం మటుకు నా దగ్గరే ఉంది అని చెప్తాడు. అయితే ఆ తాళం తీసురా, ఏముందో చూద్దాం ఒకసారి లోపల అని ఆ గురువు ఆ భిక్షగాడిని చెప్తాడు. చెప్తే ఆ తాళం తీసుకొస్తాడు. ఆ తాళం ఎలా ఉంటుందంటే, తాళం చెవి బాగా తుప్పు బట్టి ఉంటుంది. ఆ తుప్పునంతా వదలకొట్టి ఆ లాక్లో ఈ కీని పెట్టి ఓపెన్ చేసి ఆ పెట్టె మూత తీస్తే ఆ పెట్టెలో మణులు మాణిక్యాలు, ఎంతో జ్ఞాన సంపద, ఎన్నో రకాలైన విజ్ఞానము, రకరకాల హీలింగు పద్ధతులు, ఎన్నో, అసలు ఏది కావాలంటే అది ఆ పెట్టెలో ఉంది. ఆ పెట్టెలో ఏముందో తెలియక తరతరాల నుంచి ఆ పెట్టె మీద కూర్చొని భిక్షం ఎత్తుకుంటున్నాడు ఆ భిక్షగాడు. ఆ పెట్టె మన శరీరము, ఆ భిక్షగాళ్ళం మనమే. ఆ పెట్టెలో ఉన్న రహస్యాలు అవి, ఆ కీ అనేది నక్షత్ర మిత్రుల్లో ఒకసారి వస్తుంది. ఈ శరీరంలో ఉన్న ఈ జ్ఞానాన్ని ఓపెన్ చేసుకోవాలి అని అంటే ఆ కీ ప్రేమ అని చెప్తారు నక్షత్ర మిత్రులు. అంటే హాస్టల్గా ఉన్న నక్షత్ర లోకవాసులు మనకు చెప్పింది ఏంటంటే అది ప్రేమ, ప్రేమ తత్వము. ఈ అనస్థీషియాలో కూడా అదే బేస్ మీద నడుస్తుందండి మొత్తం. అసలు అనస్థీషియా ఏంటి, అసలు ఆ బుక్ ఏంటి, ఆ బుక్ మన సొసైటీకి ఎలా వచ్చింది, ఇలాంటివి కొన్ని చెప్పుకుందాం ఇవాళ. ఆ బుక్లో అంటే ఆ, అది చాలా సిరీస్ ఆఫ్ బుక్స్, ఇప్పుడు 9 బుక్స్ దాకా అయినాయి అని తెలుస్తుంది. 10వ బుక్ రాస్తున్నారట. ఆ బుక్ ఎవరు రాశారు, అసలు అనస్థీషియా అంటే ఎవరు, ఆమెకి రాసిన ఆయనకి ఏంటి సంబంధం, ఆయన ఏ జ్ఞానాన్ని అయితే ఆమె దగ్గర పొందాడో అది ఎందుకు రాశాడు, ఇలాంటివన్నీ కాస్త చెప్పుకుందామండి ఇవాళ. అంటే ఆ మన లోపల ఉన్న జ్ఞానాన్ని ఓపెన్ చేసి చూడలేని మనకి ఆ చూపించే తత్వానికి కావలసింది ప్రేమ తత్వము. ప్రేమ అంటే ఏంటంటే అన్ని సాట్ల ఉండేది, ఇక దానికి నో డెఫినేషన్, డెఫినేషన్ అనేది లేదు. ప్రేమ అనేది ప్రేమే అంతే. అంటే ఎట్లా అంటే అన్డిస్క్రిమినేషన్ లవ్, అంటే యూనివర్సల్ లవ్ ఎవరైతే అప్లై చేస్తారో, ఎవరి నుంచి అయితే యూనివర్సల్ లవ్ బయటికి ఎక్స్పెల్ అవుతుందో, ఎవరు ఏ శరీరాన్ని నుంచి అయితే ఆ శరీరం నుంచి వెళ్ళిన ఆ యొక్క యూనివర్సల్ లవ్ ఈ విశ్వంలోకి వెళ్ళి విశ్వంలో నుంచి మళ్ళీ మనకి విశ్వశక్తిగా, కాస్మిక్ ఎనర్జీగా మనకు అందుతుంది అనేది అనస్థీషియా చెప్పే మాట. అసలు అనస్థీషియా ఎవరు, ఏంటి, ఆమె యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఆమె ఈ వాల్దిమిర్ మిగ్రే అనే అతన్ని ఎందుకు ఇన్వైట్ చేసింది, ఆమెకి ఈయనకి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ ఈ బుక్లో వస్తూ ఉంటాయి. ఓకే. రష్యాలో వాల్దిమిర్ మిగ్రే అని ఆయన ఒక పెద్ద వ్యాపారస్తుడు. అంటే ఆయనకి ఏ పని చేసినా ఎంత అమౌంట్ మనకు వస్తుంది, ఏమి సంపాదించాలి, ఏది తీసుకోవాలి, ఈ పని చేస్తే మనకి ఏమొస్తుంది అనే మనస్తత్వం ఉన్న వ్యాపారస్తుడు. ఎప్పుడు వ్యాపారము, దృక్పథము, ఆ వ్యాపారం మీద వచ్చిన లాభంతో సుఖంగా హాయిగా బ్రతకటము, ఆ లాస్ వస్తే దాన్ని ఎలా పూడ్చుకోవాలనుకోవటము, ఇలాంటి వ్యాపార దృక్పథం ఉన్న వ్యక్తి తన వ్యాపారం ఏంటంటే ఆ పెద్ద ఓడలో సరుకేసుకొని ఒక 200 మంది ఎంప్లాయీస్ని, అంటే వర్కర్స్ని పెట్టుకొని ఆ ఓడలో ఒక 2000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసి సముద్రంలో సైబీరియన్ దీవులు
అంటే మనకు అట్లాంటిక్ అంటే నార్త్ పోల్ దగ్గర ఉన్న సముద్రంలో ఉన్న ద్వీపాలు, అంటే చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో కాస్త భూమి ఉంటుంది. అలాంటి ద్వీపాల్లో అంటే నార్త్ పోల్ దగ్గర అంటే మంచు బాగా ఎక్కువగా ఉన్న ప్రదేశం, ఎక్కువ మంచు కురుస్తూ ఉంటది. ఆ మంచు గడ్డలు, ఐస్ గడ్డలు లాంటి ఉన్న ప్రదేశంలో ఉన్న అడవుల్లో ఆయన వెళ్ళి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అక్కడ కావలసిన సరుకులు తీసుకెళ్ళటం, అక్కడ వాళ్ళకి ఆ సరుకు అమ్మటం, వాళ్ళ దగ్గర తయారైన వస్తువులు ఏదైనా మనకు పనికొచ్చేటట్లుంటే వాటిని తీసుకొచ్చి మళ్ళీ రష్యాలో అమ్మటం. ఇది ఆయన వ్యాపారం. అలా ఒకసారి ఆ సైబీరియన్ ద్వీపాలకు వెళ్ళినప్పుడు ఒక ఆటవిక ప్రదేశానికి వెళ్తే అక్కడ ఒక గోడెం కనపడుతుంది. ఆ గోడెం ఎవరిది? ఆ గోడెం దగ్గరికి వెళ్తే ఆ గోడెం పెద్ద ఒక ఆయన ఉంటాడు. ఆయన వీళ్ళు ఏదో వస్తువులు అమ్ముకుంటా ఉంటారు, ఆయన ఏదో చెప్తా ఉంటారు. అట్లా జరుగుతున్నప్పుడు ఈయన పెద్ద వ్యాపారస్తుడు వచ్చాడు, మనం ఒక విషయం చెప్దామని చెప్పి ఆయనకి ఒక ఒక చెట్టు గురించి చెప్తారండి. అది కొన్ని వందల సంవత్సరాల నుంచి జీవించి ఉన్న చెట్టు. రింగింగ్ సెడార్ ఆఫ్ రింగింగ్ సెడార్ ట్రీ ఆఫ్ రష్యా, ఆ బుక్ పేరు, అసలు ఒరిజినల్ బుక్ ద రింగింగ్ సెడార్ ట్రీ ఆఫ్ రష్యా, అది దాని పేరు. ఆ ఆ సెడార్ వృక్షాలని అంటే అవి కొన్ని వందల వేల సంవత్సరాలు పెరుగుతూ ఉంటాయి. పెరిగి అది మంచు ప్రదేశం అని చెప్పుకున్నాం కదా ముందుగా. ఆ మంచు ప్రదేశంలో ఉన్న ఆ యొక్క చెట్టు ఆకులు లేకుండా, ఆకులుంటే అది ఐసు పడంగానే ఎండిపోయి పడిపోతాయి. ఆకులు లేకుండా నిలువుగా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మన పిరమిడ్ షేపులో వెళ్ళిపోతూ ఉంటాయి, బాగా హైట్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ మంచు పడ్డగానే జారిపోతూ ఉంటుంది. అలాంటి చెట్లు అవి అట్లా ఎప్పుడు పైకి చూడటం వలన ఎక్కువ కాస్మిక్ ఎనర్జీని అవి రిసీవ్ చేసుకుంటాయి. అవి వందల సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న చెట్లు, వేల సంవత్సరాలు. అవి బాగా అయిపోయి దాని పరిపక్వ స్థితికి వచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాల పాటు మోత వస్తూ ఉంటుందంట ఆ చెట్లలోంచి. అంటే ఏంది? నేను తయారయ్యాను, మీ మానవులకు ఉపయోగపడటానికి తయారయ్యాను, ఆ తయారైన చెట్టుని మీరు వాడుకోండి, నా శక్తిని మీరు తీసుకోండి, నాలో అనంతమైన శక్తి ఉంది, ఆ శక్తిని మీరు తీసుకోండి అని చెప్తా ఉంటుందంట ఆ చెట్టు. అందుకని రింగింగ్ అంటే శబ్దం చేస్తూ ఉంటుంది, ఒక రకమైన బజ్జింగ్ సౌండ్. అది ఆటవిక ప్రాంతాల వాళ్ళకి ఆ సౌండ్ వచ్చినప్పుడు ఈ చెట్టు పరిపక్వత వచ్చింది అనేది వాళ్ళకు ఒక గుర్తు. ఆ గుర్తుకు వచ్చినప్పుడు అప్పటికి 2 సంవత్సరాల నుంచి ఆ ట్రీస్, వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఉన్న ట్రీస్ బాగా సౌండ్ చేస్తున్నాయి అంట. అది అక్కడ ఉన్న లోకల్ పీపుల్కి దాన్ని కట్ చేసి వాటిని వాడుకోవటం, అంటే అంతా వాడుకోవాలంటే వాళ్ళ వల్ల కాడల చాలా పెద్ద పెద్ద చెట్లు, వేల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు, వేల సంవత్సరాల నుంచి కాస్మిక్ ఎనర్జీని అమితంగా ఆకర్షించి తలంలో నింపుకొని ప్రజల కోసం రెడీ అయ్యి, అంటే ప్రకృతి కోసం, అంటే ప్రజలు దాన్ని వాడుకునే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి అందించాలని రెడీగా ఉన్న చెట్లు అవి. అలాంటి చెట్లని ఆ వ్యాపారస్తుడికి చెప్తారు, నాయన ఈ చెట్లు చాలా గొప్ప మహిమ గల్లవి, ఈ చెట్టు కాండం కానీ ఆకు కానీ ఏరు కానీ ఏది ఉన్నా మనము మన వయసులో సగంలో ఉంటాము. అది దాని షేపు ఎలా ఉన్నా కానీ, ఒక కాండం కానీ ఒక ఏరు కానీ ఒక ఆకు కానీ ఏది తీసుకున్నా అది మనం ఎలా ఉన్నా అది మనకి ఎంతో పూర్తి స్వస్థతని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అంటే శక్తిని ఇస్తుంది. అట్లనే స్త్రీ పురుష సంబంధాల్లో ఉన్న ఆ యొక్క పటుత్వాన్ని కూడా ఇస్తుంది దీన్ని వాడిన వాళ్ళు. అంటే ఈ రష్యా వ్యాపారవేత్త అడుగుతారు, మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు అని అడుగుతారు. నేను ఇప్పుడు 90 ఏళ్ళ నుంచి వాడుతున్నాను అని చెప్తాడు. ఎమ్మంటే తనకు డౌట్ వచ్చింది, 90 ఏళ్ళు అని అంటున్నాడు ఈ పెద్ద ఆయన,
ఇతను చూస్తే ఒక 50-60 ఏళ్ళ కంటే కనపడతలేదు, 90 ఏళ్ళు అంటాడు. 90 ఏళ్ళ నుంచి వాడుతున్నాడంటే ఇప్పుడు మీ వయసు ఎంత అంటే నాకు 120 సంవత్సరాలు అని అంటాడు. 120 సంవత్సరాల లాగా కనపడ్డు, ఒక 60 ఏళ్ళు 65 ఏళ్ళు మనిషిలాగా కనపడతాడు ఆ పెద్ద ఆయన. ఇదేంది ఇట్లా ఉన్నావు? ఆ పక్కన ఇంకొక వాళ్ళ అబ్బాయి ఉంటాడు, వాళ్ళ కొడుకు. ఆ కొడుకు 50 ఏళ్ళ వయసులాగా ఉంటాడు, కానీ అతనికి 95 ఏళ్ళు అట్లా ఉంటాయంట. ఈ ఈ ధరించడం వలన ఆ శక్తి మొత్తం వాళ్ళు తీసుకోవటం వలన ఆ ఆకు గాలి కానీ ఆ చెట్టు అమ్మట ఉన్నా కానీ ఆ సౌండ్ విన్నా కానీ ఆ చెట్టు యొక్క ఏ వస్తువునైనా తన దగ్గర పెట్టుకున్నా కానీ అమితమైన శక్తివంతుల్లా తయారవుతారు నాయన. ఇది ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి మోగుతున్న ఈ చెట్లు మేమేమన్నా కొట్టలేకపోతే దాన్ని డిమాలిష్ చేసి ఆ పార్ట్లు మేము ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇది నువ్వు గనక అమ్ముకుంటే నీకు మంచి డబ్బులు వస్తాయి, నువ్వు తీసుకెళ్ళు అమ్ముకో అని చెప్తున్నారు. చెప్తే ఇతనికి ఇదేంది వీళ్ళు ఏదో చెప్తారు, ఈ అటవీకి మనుషులు ఆ చెట్టు గొప్పది ఈ గొప్పది అని చెప్తారు, ఇందుట్లో ఏముందని, ఇది నాకు వర్కౌట్ కాదు, నేను కొట్టడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, ఈ చెట్టుని మళ్ళీ అన్నీ చేసి ముక్కలు ముక్కలు చేయటానికి నాకు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, నాకు ఇంత వర్కౌట్ కాదు, ఇది నాకు వద్దు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి దారుకుంటాడు, ఇంకా వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత తనకి ఒక 6 నెలలు పట్టింది అక్కడి నుంచి తిరిగి మళ్ళీ వాళ్ళ యొక్క ఒరిజినల్ ప్లేస్ రావటానికి. అంటే ఆ 3000 కిలోమీటర్లు సముద్ర ప్రయాణం చేసి రావటానికి ఒక 6 నెలల టైం పడుతుంది. 6 నెలల టైం పట్టిన తర్వాత ఇంటికి వచ్చేసరికి వీళ్ళకి అందులో ఉన్న 200 మందికి ఏదో ఒక అనారోగ్యంతో కొట్టుమిట్లాడుతూ ఉంటాడు. కొట్టుమిట్లాడుతూ ఉంటే ఒక ఆమె అక్కడ వాళ్ళలో వర్క్ చేసే ఆమె, ఆ పెద్ద ఆయన అక్కడ గోడౌన్లో ఉన్న పెద్ద ఆయన ఏం చేస్తాడంటే, అమ్మ ఈ లాకెట్ ఒకటి తీసుకో అని ఒక ముక్క లాంటిది ఒకటి ఇస్తాడు ఆమెకి. ఆ ముక్క నువ్వు తీసుకో, నువ్వు పెట్టుకో అని అంటే ఆమె ఆ ముక్క తీసుకొని తన చేతికి కట్టుకుని వచ్చి లేదా మెడలోనే వేసుకుని వచ్చేసింది. తనకు కూడా ఇది ఇంత పవర్ఫుల్ అని తెలియదు. 6 నెలలు అవుతుంది. ఈ వ్యాపారవేత్త వీళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ అవుతారు, కానీ అందరికి అనారోగ్యం వచ్చింది. ఆ లేడీ ఒక్కదానికి అనారోగ్యం రాదు. ఎవరైతే ఆ చెట్టు మొక్కకు సంబంధించిన ఆకో లేకపోతే ఆ కాండమో లేకపోతే అదేదో లాకెట్ లాగా పెట్టుకొని మెళ్ళ వేసుకున్నారో ఆ ఒక్కళ్ళ మట్టుకి ఇది కాదు. ఈయనకి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు, ఒక జబ్బని జాయిన్ అయితే దాని ఇంకో జబ్బు వస్తుంది, ఇంకో జబ్బని జాయిన్ అయితే ఇంకో జబ్బు వస్తుంది, ఇట్లా రకరకాలుగా 6 నెలలు ఇబ్బంది పడతా ఉంటాడు. అప్పుడు ఈమె వెళ్ళి చూస్తానికి వెళ్ళిద్ది. చూస్తే ఈమె అంత ముందు ఉన్న కంటే బ్రహ్మాండంగా మంచి వర్చస్తో కనపడతా ఉంటుంది ఆ వ్యాపారవేత్తకి. ఏంటమ్మా నువ్వు ఇట్లా ఉన్నావు, ఎలా ఉన్నావు నువ్వు, ఏంటి నీకు మేమందరం జబ్బు పడ్డావు, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. అడిగితే ఏమో నాకు తెలీదు, నాకు ఆయన పెద్ద ఆయన ఇచ్చాడు, నేను అది తీసుకొచ్చుకున్నాను, నా మెడలో వేసుకున్నాను, అది ఇంతవరకు నేను తీయలేదు అని అంటే వాళ్ళ హస్బెండ్ కూడా వస్తాడు. ఆమె హస్బెండ్ కూడా పక్కనే వచ్చి, ఈమె మీరు వెళ్ళి టూర్కి వెళ్ళి వచ్చిన కాడి నుంచి చాలా హుషారుగా ఉంటుందండి, చాలా గొప్పగా ఉంటుంది, ఆలోచన విధానం బాగుంటుంది, మరి ఎందుకో మాకో తెలియట్లేదు, చాలా గొప్పగా ఉంటుందని చెప్తాడు. అరే ఇదేంటి ఇట్లా ఉంది అని వాళ్ళు ఎంతో తర్జనపడి అప్పుడు ఆ గూడెంలో ఉన్న అటవిక గూడెంలో ఉన్న ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఇదేంది ఈ చెట్టుకి ఇంత మహిమ ఉందని చెప్పాడు, నేను వదులుకొని వచ్చాను, ఎలా ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో మళ్ళీ ఎట్ట తెలిసింది, వాళ్ళని ఎలా పట్టుకోవాలి, మళ్ళీ అంత దూరం ప్రయాణిస్తే అక్కడ ఉంటారో లేదో, ఎలా చేయాలి ఏంటి అని అంటే అంతకు ముందే వాళ్ళు అక్కడ గూడెంలో ఉన్నాళ్ళు వీళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు కానీ మళ్ళీ వస్తారులే అని ఒక మైండ్లో ఒక థాట్ పెట్టుకొని ఉంటారంట. వీళ్ళు ఖచ్చితంగా వస్తారు, అప్పుడు కొడతారు ఇప్పుడు కొట్టపోయినా, అంటే అక్కడ ఉన్న గూడెంలో పెద్దలు అడుగుతుంటే వీళ్ళు ఏమైనా రిజెక్ట్ వస్తా ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న వాళ్ళు అయ్యో కొడితే బాగుండు ఇది చెట్టు ఇదైపోతుంది, ఇంకో సంవత్సరం కనుక ఎవరు కొట్టకుండా ఉంటే అది ఒక 2-3 సంవత్సరాల పాటు మండిద్ది అంటండి, ఒక బ్లో లాగా వచ్చి, అంటే ఆ చెట్టు లోపల నుంచి ఎనర్జీ ఎక్కువయ్యి మన
వాల్కినో అంటే అగ్నిపర్వతం పేలినట్టు పేలి అది కంటిన్యూగా మండుతూ ఉంటుందంట. ఆ మంట ఆ చుట్టుపక్కలంతా దహిస్తూ ఉంటుందంట. ఆ ఎనర్జీ తట్టుకోలేక ఉంటారు. అలాంటి ఎనర్జెటిక్ వృక్షం. ఇలాంటి వృక్షం వస్తాయని వీళ్ళు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈయనకి ఈ గొప్పతనం తెలిసిద్ది. అప్పుడు ఎతుకుతాడు, ఎవరన్నా వాడుతున్నారా, ఈ చెట్టుని దాని గురించి ఎవరన్నా వాడుతున్నారని. అంటే యూరోపియన్ కంట్రీస్లో అనేక మంది చెట్టు మొదళ్ళు, ఆ బెరళ్ళు, ఆ యొక్క లాకెట్ లాగా వేసుకోవటము, చేతులకి కంకణాల్లాగా కట్టుకోవటము, మెడలో గొలుసులాగా పెట్టుకోవటము, ఆ చెట్టుది వాడిన వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా తయారై మంచి మంచి ఆరోగ్య స్థితులు పొందుతున్నట్టు ఆయన ఆ దాంట్లో చూస్తాడు. ఇంకోటి, అక్కడ ఆ చెట్టు ఇత్తనాలతో చేసిన ఆయిల్ వాడటం వలన ఎంతో ఎనర్జీ పొందుతున్నట్టు, ఆ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు కావాలని తెచ్చుకుంటున్నట్టు, ఇవన్నీ ఆయన తెలుసుకుంటాడు. తెలుసుకొని ఆ ఇత్తనాలు ఏమన్నా అక్కడ చాలా చౌకగా దొరుకుతాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయిల్ చేస్తే ఆయిల్ ఖరీదు చాలా ఎక్కువ రేటు ఉంటుందంట. ఒక 50,000 రూపాయలు కిలో వచ్చి. అంత రేటు ఉంటే ఆ ఇత్తనాలు ఆయిల్ తీసే విధానం ఒకేసారి మిషన్లు వేసి ఒకేసారి ఆడిస్తే కుదరదు అంటాడు. అందుకని స్లోగా, మన ఇదివరకు గానుగులు తిప్పుతారే, ఎద్దులతో గానుగులు తిప్పి తీసుకుంటారు, అలా తీసిన మంచి మనసుతో తీసిన ఆయిల్ అయితేనే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుందంట. అలా ఉంది అని అంటే ఆ ఆయిల్ని తయారు చేయాలి, ఆ విత్తనాలు తీసుకురావాలి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఐటమ్స్ అన్ని కొనాలి, తీసుకురొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి బాగా అమ్ముకోవాలి అని మైండ్లో పడిద్ది ఆ వ్యాపారవేత్తకి. ఆ వ్యాపారవేత్త ఏంటంటే డబ్బులే ప్రధానంగా ఆలోచిస్తూ ఉంటాడు. సరే అని మళ్ళీ వెళ్తాడు అక్కడికి. అక్కడికి వెళ్తే ఈయన వెళ్ళిన ప్లేస్లో, ఎంతోముందు గూడెం ఉన్న ప్లేస్లో అసలు ఏమీ లేదు, ఒక్క ఇల్లు కనపడదు, ఏమీ కనపడదు. ఏమీ కనపడదు, ఎతుకులాడతాడు. ఏంటి, ఇదివరకు ఇక్కడే కదా ఉంది, ఏమి కనపట్టలేదు, ఎందుకు కనపట్టలేదు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు దూరం నుంచి ఒక అమ్మాయి, ఒక 15-16 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి ఒంటి మీద ఒక నూలు పోగు లాంటి వస్త్రము, ఈ కింద అంటే నడుం కింద ఒక జస్ట్ ఒక నిక్కర్ లాంటి ఇది వేసుకొని అంటే ఎదురుగా వస్తూ ఉంటుంది. ఈయనకి ఆ అమ్మాయిని చూడంగానే, వీళ్ళు వ్యాపారస్తులు కదా, ఇదేంటి ఈ అమ్మాయి ఎట్లా వస్తుంది, తనేమన్నా 4-5 కోట్లు వేసుకుని ఉంటాడు. అంటే కోట్లు అంటే ఈ ఆ చలికి తట్టుకోలేక, ఈ అమ్మాయి ఏంది ఒంటి మీద ఏమి లేకుండా వస్తుంది, ఓన్లీ ఒక పల్చటి గుడ్డ ఒకటి వేసుకొని వస్తుంది, ఆ కింద ఒక నిక్కర్ లాంటిది పెట్టుకొని వస్తుంది, ఇదేంటి వీళ్ళు మనుషులను ఆకర్షించడానికి ఇలా ఈ అమ్మాయిని పంపించారు అట్లా. అంటే ఈయన ఆలోచన బిజినెస్ మైండ్లో ఏ రకంగా అయితే ఉంటుందో ఆలోచన అట్లా పోతూ ఉంటుంది. అట్లా పోతూ ఉంటే ఆ అమ్మాయి దగ్గరకు వచ్చేసి ఏంటి ఎదుగుతున్నారు, మా తాతయ్య కోసం అని అడుగుతుంది. అవును, ఆయన మీ తాతయ్య, ఏంటి లేరు ఏంటంటే, ఉన్నారు, ఇంకో మా ఇంటి దగ్గర ఉన్నారు, రండి మా ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఏదో చెప్పుకుంటా తీసుకెళ్తుంది. అడవిలో తీసుకెళ్తా ఉంటే ఎంత దూరం తీసుకెళ్ళినా ఇల్లు కనపడకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏంటమ్మా ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ఏంటి ఎక్కడ ఇల్లు కనపడుతుంది, ఉండు వస్తుంది, మా ఇల్లు వస్తుంది అని చెప్పి ఒక ప్లేస్కి తీసుకెళ్ళి, అమ్మయ్య వచ్చాం, ఇదే మా ఇల్లు అంట. అక్కడ ఇల్లు అనేది ఏమీ ఉండదు, ఒక్క ఇల్లు కానీ ఏమీ ఉండదు అసలు. ఒక ప్లేస్ చూపించి ఇది మా ఇల్లు అంటుంది. ఇదేంటి ఏమి లేదు, కనీసం ఒక షెడ్లు లాంటిది లేదు, ఒక రాతి చెక్కతో చేసిందన్నా లేదు, కనీసం రేకులు వేసింది లేదు, అసలు ఏమి లేదు, ఒక ఆకులతో ఒక నెస్ట్ లాగా పెట్టింది లేదు, ఏమీ లేదు, కానీ ఇదే మా ఇల్లు అంటది. ఇదేం ఇల్లు, అసలు ఇల్లు ఏముంది, అసలు ఇక్కడ ఏం లేదు కదా అంటే, ఇదే మా ఇల్లు అని అంటే, అమ్మా నేను నీ కోసం ఎంతో దూరం నుంచి వచ్చాను, మీరు నా కోసం రాలేదు, నేనే పిలిపించుకున్నాను అని అంటారు. నేనే పిలిపించాను మిమ్మల్ని, మీరు ఖచ్చితంగా వస్తారని నాకు తెలుసు, నేను వస్తాను మీకేంటి తెలుసు అని అంటాడు ఈయన. అంటే మీరు వస్తారని నాకు తెలుసు, మీరు రావటం కాదు, నేనే పిలిపించుకున్నాను, మీతో నాకు పని ఉందని చెప్తుంది. సరే, ఈ అమ్మాయి ఇది చెప్పిన తర్వాత మధ్యలో ఈ ఇల్లు అనే చెప్తున్నప్పుడు ఈ అమ్మాయిని వేరే దృష్టితో చూస్తాడు ఇతను. ఎందుకు, అమ్మాయి ఒక్కటే ఉంది ఒంటరిగా, ఇతను బిజినెస్ పర్సన్, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి.
ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీళ్ళు అన్ని వ్యవహారాలు చేస్తూ ఉంటారు. అలా ఆ దృష్టితో చూస్తాడు. చూసి ఆ అమ్మాయిని టచ్ చేద్దాం, వెనక నుంచి అట్లా చెయ్యి టచ్ చేద్దాం అని చెయ్యి వేయిపోతాడు ఆ అమ్మాయి మీద. ఎమ్మటనే ఎవరో వచ్చి పెటాలను కొడితే కింద పడిపోతారు. అట్లా కింద పడిపోయినప్పుడు ఆ అమ్మాయి ఇట్లా పట్టుకుంటది. పట్టుకొని పడకుండా పట్టుకుంటది. ఏంటి, నేను ఎందుకు పడిపోయానని అంటాడు. అది మీ తప్పు కాదులే, మీరు వచ్చిన ప్రపంచం తప్పు. అక్కడ అలానే ఉంటది. అక్కడ ప్రతిదాన్ని స్వార్థంగానే ఆలోచిస్తారు. ప్రతిదాన్ని ఆ, వేరే దృష్టితో ఉంటారు కాబట్టి మీరు అదే దృష్టిలో వచ్చారు. ఇక్కడ అట్లా ఉండదు. మాదంతా ప్యూరిటీ ఆఫ్ లైఫ్ అని ఏదో చెప్తుంది అమ్మాయి. ఈయనకి అర్థం కాదు. ఏంట్రా బాబు, ఈ అమ్మాయి అసలు ఏం మెంటలదా, నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది, ఎక్కడో తీసుకెళ్ళి వదిలిపెట్టి వెళ్ళిందంటే నేను ఎక్కడ బయటికి రావాలి ఈ అడవిలో నుంచి అని భయం భయంగా వెళ్తాడు. వెళ్తా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే మా ఇల్లు అన్న తర్వాత, అమ్మ నా ఇంత దూరం తీసుకొచ్చావు, నాకు ఆకలి అవుతుంది, ఇప్పుడు ఏదైనా పెట్టు అని అంటాడు. ఎమ్మటనే ఒక సౌండ్ చేసిద్ది అమ్మాయి ఇట్లా. అంటే ప్రకృతి విధానంలో ఉంటే ఎలా బ్రతకొచ్చు అనే దానికి అమ్మాయి నిదర్శనంగా ఒక సౌండ్ చేసి ఇట్లా సౌండ్ చేయగలనే ఉడతలు చాలా గుంపులాగా వచ్చి వాటి నోటి నిండా ఒక ఇత్తనాలు, అంటే మనం తినటానికి సపోజ్ జీడిపప్పు లాంటివి అనుకోండి, లేకపోతే ఇంకేదైనా తినగలిగిన మనం తినగలిగిన పప్పులు, అలాంటి పప్పులు చాలా తీసుకొచ్చి ఆడ పోసేస్తాయి. తినండి ఇవి అని అంటాం. ఏంటి నేనేమనుకుంటున్నాం, మేము పెద్ద బిలియనీర్ని, నేను చాలా గొప్ప వ్యాపారవేత్తని, ఈ తినమంటావు ఏంటి, ఏమనుకుంటున్నావు, నేను నేను మీ గెస్ట్ని, నువ్వు అవి తినను అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, మీరు ఎన్నో గొప్ప గొప్ప ఆహారం అలవాట్లలో ఉండి ఉండొచ్చు, ఈ ఆహారం తీసుకోండి, మీ శరీర ఆరోగ్యాన్ని చెక్ చేసుకోండి, ఎంతో గొప్పగా ఉంటుంది. ఏంటి, ఆ ఉడుతలు ఎంగిల్ చేసి నేను తీసుకోవాలా, నేనేమనుకుంటున్నావు అని ఇట్లా ఈయన ఈ వ్యాపార దృక్పథంతో మాట్లాడతారు. లేదు, మీ శరీరానికి ఏది అవసరమో దాన్నే తీసుకొచ్చి ఆ ఉడతలు నీకు ఇస్తాయి, అవి తినండి అని చెప్తాడు. ఆయన తినటానికి ఇష్టపడకపోతే, నేను నేను పుట్టిన కాడి నుంచి ఇక్కడే అవి పెట్టినవి తింటున్నాను, నేను చూడు ఎంత హుషారుగా ఉన్నాను, మీరు కూడా తినండి అంటే అప్పుడు తిని చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని అంటాడు. ఓకే, మళ్ళీ ఇంకా ఆకలి అవుతుంది అనగానే మళ్ళీ ఆ ఇంకొక ఈ తొడ మీద ఇట్లా కొట్టుకుంటుంది. కొడితే అప్పుడు ఇవి వస్తాయి, ఏంటంటే కుందేళ్ళు. కుందేళ్ళు, ఎస్, కుందేళ్ళు వస్తా అవి ఒక రకమైన ఆహారాన్ని తీసుకొస్తాయి. అవి తినమంట, అంటే పండ్లు లాంటివి తీసుకొచ్చి ఆ పండ్లు తినమంటే అవి తినటానికి కూడా ముందు యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే అవి నోటితో కరుసుకొని తీసుకొస్తాయి కదా, వాటిని యాక్సెప్ట్ చేయడి. చేయకపోతే తినండి, మీ శరీరానికి ఏదైతే అవసరమో, మీ ఆరోగ్యానికి ఏదైతే అవసరమో ఆ రకమైన పండ్లే అవి తీసుకొచ్చి పెడతవి, వేరే పెట్టవు. అందుకని అవి మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తవి. మేమందరం అలానే బతికాము. మా వయసు, ఇప్పుడు మా తాత వయసు, మా తాతల వయసులు ఎన్నో వందల సంవత్సరాలు, కానీ వాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళని ఉంటారు. అట్లానే నేను కూడా వయసు ఉన్నా కానీ చిన్న అమ్మాయిలానే ఉన్నాను. ఇట్లా మా లైఫ్ అంతా అడవిలోనే ఉంటది, పూర్తి సెక్యూరిటీతో ఉంటాము. దాన్ని మనం పొందాలి అని అంటే మనకు కావలసింది ఏకైక లక్షణము, ఏకైక లక్షణము, లవ్ ఆల్. లవ్ ఆల్ అంటే యూనివర్సల్ లవ్ కావాలి అని చెప్తుంది. అంటే ఆ లవ్ అనేది గనక అన్డిస్క్రిమినేషన్ లవ్, అంటే విశ్వ ప్రేమ, దేన్నైనా, అంటే అక్కడున్న జంతువుని, అక్కడున్న చెట్టుని, అక్కడున్న కొలంని, అక్కడున్న నీటిని, అక్కడున్న పంచభూతాలని అన్నిటినీ ప్రేమించగలిగే స్థితి ఉంటే ఆటోమేటిక్గా మన నుంచి ఆ ప్రేమ తరంగాలు బయటికి గనక వెళ్తే అవే ప్రేమ తరంగాలు ఇంకా మల్టిపుల్ అయి మన మీద వర్షిస్తాయి. అదే కాస్మిక్ ఎనర్జీ అంటే అని చెప్తుంది అమ్మాయి. అప్పుడు ఈయన ఆయన చెప్పు, ఆమె చెప్పే ఈయనకేం అర్థం కాదు. అర్థం కాకపోయినా, నిన్ను నేను ఒక పర్పస్ కోసం ఇప్పుడు పిలిపించుకున్నాను, ఈ వ్యాపారం ఇది కాదు,
ఇక్కడ మీకు మాకు మధ్యలో జరిగిన మాటలు సంభాషణలు అన్నీ ఒక బుక్గా రాయండి. నేను బుక్ రాసేది ఏంది, నాకేం లాభం అని అంటాడు. నువ్వు బుక్ రాయి, అది ప్రింట్ అయిన ఫస్ట్ రోజే దానికి ఎన్నో వేల బుక్కులు అమ్ముడు పోతాయి, నీకు చాలా కోటీశ్వరుడు, నువ్వు డబ్బును గురించి ఆలోచించబాక, ఇక్కడ జరిగిన ప్రతి సంఘటనని రాసి బుక్గా పెట్టు అని అంటే, నేను బుక్ రైటర్ను కాదు, బుక్ పబ్లిషర్ను కాదు, నా వ్యాపారం వేరు, నా వల్ల కాదు, నేనేం రాయలేనంటే, నీకు నేను నేర్పుతున్నాను, ప్రతిదీ నేను చెప్తున్నాను. ఇక్కడ మన ఇద్దరి మధ్య జరిగిన డిస్కషనే రాయి, అదే పెద్ద పుస్తకం అయిద్దని చెప్పి రాయిస్తుంది. అది ఆ పుస్తకం ఫస్ట్ ప్రింట్ అయిన ఫస్ట్ రోజే కొన్ని వేల పుస్తకాలు అమ్ముడు పోయి అతని దగ్గర బోల్డ్ అండి డబ్బులు వచ్చేటప్పటికి అతను నమ్మి ఆ సెడార్ వృక్షాలని వాటిని తయారు చేసి తీసుకురావడానికి యాక్సెప్ట్ అవుతాడు. ఇక్కడ ఆ వృక్షాల దగ్గర అంటే ప్రకృతిలో ఉండటం వలన ఎంతో ఎనర్జీ మనం పొందుతాం అనే దానికి ఆమె ఒక ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తా ఉంటారు. అదేంటంటే, పొలం పనులు చేసేటప్పుడు పొలాన్ని బాగా దున్నుతారు కదా, ఆ దున్ని ఆ పొలంలో మనం తిరుగుతూ ఉంటే ఆ పొలంలో మనం తిరిగినప్పుడు మన కాలి చెమట నుంచి వెళ్ళిన ద్రవం అంటే కాలి చెమట పట్టింది కదా, చెప్పులు లేకుండా పొలంలో తిరుగుతూ ఉంటే కాలికి చెమట పట్టి ఆ చెమట భూమాతకు తగిలినప్పుడు ఆ భూమాత ఆ చెమటలో ఉన్న లక్షణాన్ని బట్టి ఆ రైతు దాంట్లో వేసిన ఇత్తనం ఏ ఇత్తనం అయితే వేస్తాడో ఆ ఇత్తనం ద్వారా ఏ మినరల్స్, ఏ కెమికల్స్, ఏ ప్రోటీన్స్ భూమి నుంచి తీసుకొని ఈ రైతుకు అందిస్తే అతని శరీరం బాగుపడిద్దని ఆ భూమాతకు తెలిసిద్దంటండి. మనం ఆ దాంట్లో వర్క్ చేస్తా చేతులతో కానీ కాళ్ళతో కానీ ఆ మెత్తటి మట్టిలో తిరుగుతున్నప్పుడు ఆ పొలం రెడీ అయ్యి దాంట్లో తిరుగుతా మనం గనక కాసేపు ఆ వేయాల్సిన విత్తనాలని కొన్ని చేతిలో పట్టుకొని అవి నోట్లో వేసుకొని ఆ నోట్లో ఉన్న ఆ ఉమ్మికి అవి తడిసినప్పుడు ఆ ఉమ్మి ఇవి విత్తనం లాక్కున్నప్పుడు ఆ లాక్కున్న ఆ ఉమ్మి స్థితిని బట్టి ఇప్పుడున్న ఈ అనారోగ్య సమస్యలు ఏంటి, ఈ వ్యక్తికి ఫ్యూచర్లో రాబోయే ఏంటి అనేది ఆ విత్తనానికి తెలిసి ఎప్పుడైతే ఆ విత్తనాన్ని ఆ భూమిలో వేస్తారో ఆ భూమి ఆ మొక్క మొలిసిన కాడి నుంచి మొదలయ్యి ఆ పంట వచ్చే వరకు ఏ ఏ రసాయనాలని ఈ వ్యక్తికి అందించాలి, ఏ ఏ ప్రోటీన్స్ని ఈ వ్యక్తికి అందిస్తే ఆ వ్యక్తి ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది అనేది తెలుసుకొని అవే రసాయనాలని అవే వీటిని మనకి అందించి పెడతా ఉంటుంది. అంత అంటే ప్రకృతి పరంగా ప్రకృతిలో అనుసంధానమై మనం గనక ఈ కార్యక్రమాలను అంటే మన జీవితాన్ని కనుక నడుపుకుంటే మనకు కావలసిన మొత్తాన్ని A to Z మనకు కావలసిన మొత్తాన్ని A to Z అవి అందిస్తవి. మేమందరం అలానే బతికాము, మీరు కూడా అలానే బతకండి. ఈ విషయాన్ని మీ ద్వారా ఈ యొక్క జనాలకి ఈ ప్రపంచానికి ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి మేము చెప్పాలన్న ఉద్దేశంతో నిన్ను ఇక్కడ రప్పించాను. ఇంకొకటి, నీ ద్వారా నేను ఒక బిడ్డను కనాలి, ఆ బిడ్డ ద్వారా ఈ ప్రపంచం మొత్తం ఈ జ్ఞానాన్ని అందించాలి, ఇది నా కోరిక, అందుకని నేను రప్పించాను అని చెప్తారు ఆ అమ్మాయి, అనస్థీషియన్ అమ్మాయి. అంటే ఇతను దృక్పథం అంతా వ్యాపార దృక్పథం. బుక్ రాస్తే నాకేం డబ్బులు వస్తాయని అడుగుతాడు, ఇలా ఎట్ట బ్రతుకుతామని అంటాడు, ఇలా చెప్పి అంటే మేము ఇవన్నీ మట్టిలో చేయిబెట్టి ఎడబతుకుతామని అంటాడు. అవన్నీ నువ్వు అది ప్రాక్టికల్గా చెయ్యి. నువ్వు అంతా ఎకరాలు చేయొద్దు. మీ ఇంటి ముందులో ఒక కొంచెం ప్లేస్, 1 సెంటు లేకపోతే 2 సెంట్లు భూమిలో అది చేసి చూసుకో. ఆ చెట్లు మొక్కలు పెట్టు, నీకు కావాల్సిన మొక్కలు పెట్టుకో, అందులో నీ శరీరానికి ఏది అవసరమో అది అందించబడుతుంది అని
ఆమె ఈయనకి చెప్పి అది రాయిస్తుంది బుక్లో. అలా ఒకసారి దేవుడు అంటే ఎవరు, మానవుడు అంటే ఏంటి అనేది ఈయన అడుగుతాడు. దేవుడు అంటే ఎవరు, మానవుడు అంటే ఎవరు, ఎలా, అసలు ఏంటి నీకెందుకు ఇవన్నీ ఎందుకు చాలా విషయాలు చెప్తున్నావు, ఇది కూడా తెలిసి ఉంటుంది కదా. ఎవరు ఈమె, దేవుడు అంటే ఎవరు, మానవుడు అంటే ఎవరు అంటే ఆమె ఒక మాట చెప్తుందండి. ఏమని చెప్తుందంటే, సృష్టికర్త అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, అంటే ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ రెండు భాగాలైంది. ఒక భాగం ద్వారా ఒక భాగం ద్వారా ఈ విశ్వం మొత్తం, ఈ గెలాక్సీలు, ఈ పాలపుంతలు, అదే గెలాక్సీలు అంటే అవే కదా, ఈ సూర్య కుటుంబాలు, గెలాక్సీలు, విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు ఆఫ్ ఎనర్జీ ద్వారా తయారైంది. మిగతా ఆఫ్ ఎనర్జీ మానవుడు అని చెప్పి, మిగతా ఆఫ్ ఎనర్జీ మానవుడు. మిగతా ఆఫ్ ఎనర్జీ అను మిగతా విశ్వం మొత్తం ఆఫ్ ఎనర్జీ, మిగతా ఆఫ్ ఈ మానవుడు. ఈ మానవుడు తను తెలుసుకుంటే ఆ ప్రకృతిలో ఎలా జీవనం చేయాలో తెలుసుకుంటే తను ఆధ్యాత్మిక పరంగా ఎంతో గొప్పగా ఎదుగుతాడు. ప్రకృతి జీవనంలో అంత గొప్పతనం ఉంది. అది ఈ మానవుడికి తెలియజేసే టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను బయటకు వచ్చాను. మా పూర్వీకులు ఎవరు బయటికి రాలేదు, మేము అడిగిన దాటి రాము. మీ ద్వారా మీ ద్వారా ఇక్కడున్న జరిగిన సంఘటనలన్నీ తీసుకెళ్ళి అక్కడ చెప్పాలి. అది వాళ్ళ జ్ఞానంగా రావాలి, వాళ్ళు ఆచరించాలి, ప్రతి మానవుడు ఆచరించాలి. ప్రకృతి పరంగా జీవించినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రకృతి వ్యతిరేకంగా కనుక జీవిస్తే అన్ని ఇబ్బందులే. మీరు తినే ఆహారం, మీరు నడిచే నడక, మీరు వేసుకునే బట్టలు, ప్రతిదీ అనారోగ్యకరమే. అదేంది, ఎట్లా మరి బట్టలు వేసుకోవాలి కదా, తినాలి కదా, జర్నీలు చేయాలి కదా, ఇవన్నీ ఎట్లా అని అంటే అవన్నీ అవసరం లేదు. ఆనంద జీవితానికి అవన్నీ అవసరం లేదు. కేవలము ప్రకృతిని ప్రకృతిగా ప్రేమిస్తూ, ఉన్నది ఉన్నట్టుగా ప్రేమిస్తూ, అది ఇచ్చిన ఆ ఫలాలను తీసుకుని తింటూ నేర్చుకుంటే మానవుడు సమృద్ధిగా ఎదుగుతాడు. ఆ మానవుని ఎదిగించడానికి కావలసిన జ్ఞానం ఇవ్వటమే ఇప్పుడు నిన్ను కలిసిన ఉద్దేశము. లేకపోతే మీ నాగరిక ప్రపంచానికి మా ప్రపంచానికి అసలు సంబంధమే లేదు. మా ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంది, మీ ఎదుగుదల సరిగ్గా లేదు, మీరు మాయలో పడి కొట్టుకుంటున్నారని ఆయన చెప్తుంది. ఆయన రకరకాల, ఒకసారి నా ఆహారం తిన్న తర్వాత నాకు నిద్ర వస్తుంది, నిద్రపోవాలి, ఇక్కడ అంతా చలి పడుతుందంటే లేదు లేదు ఇక్కడ పడుకో అని ఒక ప్లేస్ చూపిస్తుంది. ఒక చిన్న ఏదో ఒక పడుకొని పడుకుంటాడు హాయిగా. లోపలికి వెళ్ళంగానే ఆయనకి ఎన్నో మంచి మంచి పెర్ఫ్యూమ్స్ వాసన, బ్రహ్మాండమైన ఆ అక్కడ పడుకునే ప్లేస్కి వెళ్ళంగానే మెత్తటి ఆకుల మీద పడుకోబెట్టుతుంది ఆయన్ని, ఆ బిజినెస్ మెన్. నేను బయట పడుకుంటాను, నువ్వు అక్కడ లోపల పడుకోని పడుకోమంటే అక్కడ ఈయన బాగా నిద్రపోయి లేచి బయటకు వచ్చి, నేను ఇంకా 5 స్టార్ హోటల్స్లో ఎన్నో సార్లు దిగాను, ఎన్నో సార్ల ఉన్నాను, ఎప్పుడు పోనంత నిద్రపోయాను, లోపల బ్రహ్మాండమైన మంచి కమ్మని సువాసన వస్తుంది, చాలా థ్యాంక్స్ అని అంటే ఈ అమ్మాయి కూడా థ్యాంక్స్ అని చెప్తుంది. థ్యాంక్స్ అని ఎవరో చెప్తుంది, ఆయనకి కాదు. ఆ లోపల ఇప్పటి వరకు ఈయనకి ఆతిథ్యం ఇచ్చిన ఎలుగుబంట్లు అంటారే వాటికి చెప్తుంది. ఎలుగుబంట్లు అది బయటకు వస్తుంది. అప్పుడు ఎలుగుబంట దగ్గర నన్ను పడుకోబెట్టావా, అదేమన్నా నన్ను తింటే ఏం చేస్తావు, నువ్వు నన్ను అక్కడ పడుకోబెట్టావు అని అడుగుతాడు. నిన్నేం తిందు, నిన్నేమన్నా కదిలిచ్చిందా, అదేమన్నా కదిలిందా, అది ఉన్నట్టుగా నీకు భ్రమైన కలిగిందా అని అంటే ఏం కలగదు. అంటే అంత సపోర్ట్ చేస్తుంది ప్రకృతి మీకు, నువ్వు ప్రకృతి పరంగా జీవించడం నేర్చుకుంటే అని చాలా చాలా గొప్ప విషయాలన్నీ ఆమె ఈయనకి చెప్తా ఉంటుంది. ఈయనకి చెప్పి దీన్ని నువ్వు పుస్తకంగా రాయి, నీకు డబ్బులకి ఏం కొదవలేదు, గోల్డెన్ డబ్బులు వస్తాయి, ఎన్నో డబ్బులు వస్తాయి,
డబ్బులకు నువ్వు ఆలోచించాలి. నువ్వు బిజినెస్ మ్యాన్ అయినా కానీ నువ్వు బిజినెస్ పరంగా ఆలోచించబాక, నువ్వు రాయండి నేను రచయితను కాను అంటాడు. రచయిత కాకపోయినా నువ్వు నేను చెప్పింది రాయి అంతే చాలు. శ్రీపాద శ్రీవల్లభులు కర్ణాటక బ్రాహ్మణ్ ఒక ఆయన్ని, కర్ణాటక నుంచి ఒక బ్రాహ్మణ్ని పిలిపించుకొని తను ఎక్స్పీరియన్స్ చెప్తా ఇదే పుస్తకంగా రాయించుకుంటాడు. ఆ పుస్తకమే బ్రహ్మాండంగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అని వాళ్ళ 36వ తరంలో వచ్చిన తర్వాత బయట పెట్టమని ఆ పుస్తకంలో రాస్తాడు. ఈ పుస్తకం ఇప్పుడు రాస్తున్నా, అది 1332 ఆ ప్రాంతంలో రాసిన పుస్తకం. అది ఆ వంశము 36వ తరం వచ్చినప్పుడు ఆ టైం నేను చెప్తాను. ఆ 36వ తరం వాళ్ళు ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయించి ప్రజలకు అందించాలని చెప్తారు. ఆ 36వ తరం వచ్చిన తర్వాత ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం ఇప్పుడు లేకపోతే ఇంకొంచెం ముందు ఆ పుస్తకం బయటకు వచ్చింది. అంటే అప్పుడు రాయించిన పుస్తకం ఇప్పుడు ప్రజల్లోకి వచ్చింది. అంటే ఆ జ్ఞానం ఇప్పుడు కావాలి. అందుకని ఇప్పుడు మీకు ఆ జ్ఞానాన్ని నేర్పడానికి నేను మిమ్మల్ని పిలిపించుకున్నాను. మీ ద్వారా ఈ జ్ఞానము ప్రజలకు అందాలి. ఇది మనకి మన పూర్వీకులు కూడా చెప్తారండి. ఈ భూమిలో మనం చేతులు పెట్టి తిప్పి అది నీళ్లు పోసి ఆ మొక్క పెరిగి అందుట్లో కాయలు మనం తింటా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది ఇప్పుడు మనకు తెలుసు. కానీ మన పూర్వీకులు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేవాడు. మన ఇంటిలో ఉన్న ఆవుని ప్రతిరోజు ఆ మోపురం కాంచి వీపు వరకు అట్లా పైన నిమురుతా ఉండి దాన్ని పొలంలోకి పంపిస్తారు. ఏది తాడు ఓడదీసి మేసిరమ్మని పొలం పంపించినప్పుడు ఈ ఏ వ్యక్తి అయితే దాన్ని అట్లా నిమిరి పంపించాడో ఆ వ్యక్తి చేతుల్లో ఉన్న స్పర్శను బట్టి అది రిసీవ్ చేసుకొని ఆ వ్యక్తి చేతుల్లో ఉన్న స్పర్శను బట్టి అది రిసీవ్ చేసుకొని ఆ రిసీవ్ చేసుకున్న జ్ఞానాన్ని బట్టి ఇప్పుడు నా యజమానికి ఏ శరీరములో ఏ అవయవములో ఏ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం తగ్గటానికి నేను ఏం చెయ్యాలి అనేది ఆలోచించి ఏ ఆకు తిని వస్తే ఈ ప్రాబ్లం తగ్గిద్ది, ఏ మేత మేసి వస్తే ఇతనికి ఈ ప్రాబ్లం తగ్గిద్ది, నేను ఏది తినాలి అనేది ముందుగా నిర్ణయించుకొని ఆవు అదే మేతను మేచొచ్చి ఈ పాల ద్వారా ఆ యజమానికి గనక అందించగలిగితే అతనికి ఉన్న అనారోగ్యాలన్నీ తగ్గిపోతాయి అనేది మన పూర్వీకులు ఆవుని గురించి చెప్పారు. అట్లానే ప్రకృతిలో ఈ పంచభూతాల్లో దేన్ని తీసుకున్నా అది పంచభూతాలను గౌరవించడం నేర్చుకుంటే మనము ప్రకృతి పరంగా జీవించినట్టే. పంచభూతాలతో అనుసంధానం అయితే ఆ అనుసంధానం అయ్యే వాళ్ళు రైతు బిడ్డలు కాబట్టి పగలల్లా పనిచేసి వచ్చిన సాయంత్రానికి ఏమో హుషారుగా పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తారు. ప్రకృతి విరుద్ధంగా ఏసీల్లో ఉన్న ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మధ్యలో రకరకాల ఆహార పదార్థాలన్నీ తీసుకుంటున్నా, సోఫిస్టికేటెడ్ టెక్నాలజీతో పనిచేస్తున్న, హై టెక్నాలజీ ఉన్న రూమ్స్లో ఉన్న సాయంత్రం అయ్యేటప్పటికి డేలా పడిపోయి, అంటే ప్రకృతి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి డేలా పడిపోయి 30, 32, 35 ఏళ్ళు వచ్చేటప్పటికి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, బ్రెయిన్ పెయిన్, బ్లడ్ ప్రెషర్, హార్ట్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఓన్లీ 35 ఇయర్స్కి, ఓన్లీ 30, లేకపోతే బ్లాడర్ ఫెయిల్యూర్, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్, ఏదో ఒక దానిలో పడిపోతున్నారు. ఎందుకు? ఆహారం ఫుల్గా మంచిగా తీసుకుంటారు. రైతు బిడ్డల కంటే మంచి ఆహారం తీసుకుంటారు సాఫ్ట్వేర్ వాళ్ళు. టైమ్లీ వాళ్ళకి ఫుడ్ అందుతూ ఉంటుంది, మంచి ఫుడ్ అందింది. కానీ ప్రకృతి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎనర్జీని తీసుకోలేకపోతున్నాడు. ప్రకృతిలో ఉన్న ఎనర్జీని, అంటే కాస్మిక్ ఎనర్జీ మీన్స్ ఆ వ్యక్తి పంపించే ప్రేమ తర్గాలే
అందరు గనక అట్లా పంపించగలిగితే అదే పెద్ద కాస్మిక్ ఎనర్జీకి వచ్చి మన మన ద్వారా మళ్ళీ ప్రపంచానికి అందుతుంది. అదే ఆ ప్రకృతిలో ఉన్న మమేకం అయ్యే స్థితిని గనక పొందగలిగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అందుకని ప్రకృతిలో ఎలా జీవించాలనేది అనస్థీషియా అనేక రకాలైన బుక్స్, అంటే ఇప్పుడు నేను ఒక బోర్డర్ లైన్స్ మాత్రమే చెప్పాను. ఆ పాయింట్ టు పాయింట్ అనే తలికి అది ఒక పెద్ద పుస్తకం. ఇప్పుడు 9 పుస్తకాలు వచ్చినాయట. అది ఇంకా మన తెలుగు భాషలో లేవు, ఓన్లీ ఇంగ్లీష్, అదే రష్యన్ లాంగ్వేజ్, ఇంగ్లీషు, వేరు వేరు భాషలో చాలా భాషలు ఉన్నాయి, కానీ మన తెలుగులోకి ఇంకా రాలేదు. ఆ ఇంగ్లీషులో అవైలబిలిటీ ఉంది ఇప్పటికి. ఆ బుక్లో ప్రకృతి పరంగా ఎలా జీవించాలి, ఏది చేసినప్పుడు ఈ పంచభూతాల్లో ఏ స్థితిని ఎలా వాడుకోవాలి, ఆ వాడుకునే స్థితి మనకు తెలిసినప్పుడు మాత్రమే మనము ప్రకృతిని ఆస్వాదిస్తగలుగుతాం. లేకపోతే అప్పుడు దాకా అంత ఆస్వాదించలేని స్థితి అని అంటే ప్రకృతి విరుద్ధంగా ఉన్నట్టు అర్థం. ఆ ప్రకృతి విరుద్ధంగా లేకుండా ప్రకృతి పరంగా ఉండటమే ఆ అనస్థీషియా మానవాళికి అందిస్తున్న జ్ఞానం. ఇప్పుడు ఎందుకు అందిస్తున్నారు, ఇది క్వశ్చన్. ఇన్నాళ్ళు పెట్టి ఎందుకు అందించలేదు, ఇప్పుడు ఎందుకు అందిస్తున్నారు? ఆమె ఎప్పటి నుంచో ఉన్నారు కదా, వాళ్ళ తాతలు ఉన్నారు, వాళ్ళ తాత 120 సంవత్సరాలు ఆయన ఉన్నాడు, వాళ్ళ తాత ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు అందించలేదు అంటే అప్పుడు అవసరం లేదు. అప్పుడు జనాభా బయట ప్రపంచంలో కూడా ఎంతో కొంత ప్రకృతి పరంగా ఉండేవాళ్ళు ప్రకృతి విరుద్ధంగా ఇప్పుడు జీవనం సాగిస్తున్నారు. అదిగాక ఇప్పుడు ఈ భూమి అనేది ఎసెన్షన్ అవటానికి రెడీగా ఉంది. మానవులందరూ ఎసెన్షన్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఎలా బ్రతకాలి అనే దాని మీద ఆధారపడి ఈ యొక్క జీవనం సాగించాలి. కాబట్టి దానికోసం ఇప్పుడు ఆగిపోయిన ఎనర్జీస్ మొత్తం, దాసిన ఎనర్జీస్ మొత్తం రిలీజ్ అవుతున్నాయి. అందులో భాగమే ఈ యొక్క ఎనస్థీషియా మనకు అందిస్తున్న నాలెడ్జ్. ఇంకా మనం ఇంకొక విషయం చెప్పారండి. మనం పుట్టిన ఊర్లోనే ఉండి మనం ఆ ప్లేస్ తిరుగుతూ ఉంటాం, కాళ్ళు చెప్పులు లేకుండా తిరుగుతాం, ఆ చేతులు తిరుగుతాం, గట్టులు తిరుగుతాం, ఊర్లో బజార్లు తిరుగుతాం, అన్నీ తిరుగుతాం. చిన్నప్పుడు చెప్పులు లేకుండా తిరుగుతాం. అసలు భారతీయులకి చెప్పులు వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత. అంతకుముందు చెప్పులు ఎవరికి ఉండేవి కాదు. చెప్పులు వాడేవాళ్ళుగా అందరూ ఒంటి కాళ్ళతో మామూలుగా చెప్పులు లేని కాళ్ళతోనే నడిచేవాడు, లేదా చెక్క అవి పెట్టుకునేవాళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు, పేటాధిపతులు అలాంటి వాళ్ళు. చెప్పులు లేకుండా నడవటం వలన ఏ ప్రాంతంలో అయితే పుట్టారో ఆ ప్రాంతంలో పడ్డ ఆహారమే తింటూ, ఆ ప్రాంతంలో పండిన నీటిని తాగుతూ, ఆ ప్రాంతంలో దొరికిన నీటిని తాగుతూ, పండిన పంటను తింటూ ఆ ప్రాంతంలోనే గనక ఉండగలిగితే మనిషి ఎప్పుడు అనారోగ్యం పాలుగాడు. అంటే ఆ భూమికి ఈ మనిషికి అవినాభావ సంబంధం ఏర్పడి ఎప్పుడు అనారోగ్యం పాలుగాడు. మరి ఇప్పుడు ఎట్లా అండి? ఇప్పుడు మరి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా పుట్టిన ఊరిని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. 20 ఏళ్ళు పుట్టిన ఇంట్లో ఉన్నా ఇంకొక వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాల్సి వస్తుంటే దానికి రెమెడీగా అనస్థీషియా ఏం చెప్తున్నారంటే, మీరు కనీసం సంవత్సరంలో ఒక 3-4 రోజులు, ఒక వారం రోజులైనా, సంవత్సరం మొత్తం మీద ఎక్కువసారి వెళ్ళగలిగితే ఇంకా బెస్ట్. మీరు పుట్టిన ఊరిలో, పెరిగిన ఊరిలో తిరుగుతూ, అక్కడ పండిన పంటలనే తింటూ, అక్కడ దొరికిన ఆహారాన్ని తింటూ, బయట నుంచి తీసుకురాకుండా అక్కడే గనక తింటూ ఉంటే ఈ సంవత్సరంలో మీరు లాస్ పోయిన మీ ఎనర్జీస్ మొత్తం అక్కడి నుంచి మీకు అందుతాయి. అందుకని పుట్టిన ఊరిలో కనీసం సంవత్సరానికి ఒక 10 రోజులు, 15 రోజులు, వీలైతే ప్రతి నెల వెళ్ళి మీరు గనక అక్కడ గనక ఉంటే ఈ కాంపెన్సేట్ అవుతూ ఉంటది. అందుకని పుట్టిన ఊరిని వదలొద్దు, అక్కడ తిరగండి, అక్కడ చెయ్యండి, అక్కడ ఉండండి. ఉండటానికి ఆస్కారం లేనప్పుడు ఒక సింప్లిఫైడ్ మెథడ్ ఏంటంటే, మీకు రాని
రాలేదు అనుకున్నప్పుడు దాన్ని ఇలా చేయండి. ఈ కనీసం సంవత్సరానికి 3, ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఆ మన ఏరియాలో తిరిగి, ఆ పొలంలో తిరిగి, కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగి, ఆ ఆ అంటే మన శరీరం నుంచి ఉత్పత్తి అయిన చెమట బిందువులు ఆ భూమాతకు అంది ఆ చెమట రూపములో మనం రిలీజ్ చేసిన టాక్సిన్స్, చెమట రూపంలో మనం రిలీజ్ చేసిన టాక్సిన్స్ లో ఏ లోపం ఉందో ఆ లోపాన్ని తెలుసుకొని భూమాత మనకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తుంది. చూడండి, అంటే ప్రకృతి అనేది ఎంత గొప్పగా ఉందో ఆ గొప్పతనాన్ని తెలియజేయటానికి ఆ వ్లాదిమిర్ మిగ్రే అనే ఆయన్ని అనస్థీషియా అక్కడికి పిలిపించుకుంది. వాళ్ళు ఇక్కడికి రారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ వాతావరణం అంతా వాళ్ళు కలుషితంగా ఉంది. వాళ్ళు వాళ్ళ యొక్క శక్తులన్నీ పోగొట్టుకుంటారు. ప్రతిదీ తెలుసు ఆయనకి, ఈ ఎక్కడికి వెళ్ళాలో అన్నీ తెలుసు. ఇంకా తర్వాత పుస్తకాల్లో అన్నీ వస్తాయని తెలిసింది నాకు. కానీ ఈ బేసిక్ బుక్లో మట్టుకి తను ప్రకృతి పరంగా ఉండాలంటే ఏకైక సూత్రము ఎప్పుడు అందరితోటి ప్రేమగా, అన్డిస్క్రిమినేషన్ లవ్. డిస్క్రిమినేషన్ ఉండకూడదు. లవ్ అంటే లవ్ అంతే, ఎవ్రీథింగ్. అంటే అక్కడ చెట్ట, పక్ష, జంతువ అది కాదు, అన్నిటిని నువ్వు సమానంగా లవ్ చేసే స్థితిలో ఉంటే నీ నుంచి లవ్ ఎనర్జీస్ బయటికి వెళ్ళగలిగితే ఆ లవ్ ఎనర్జీస్ మళ్ళీ నీకు కాస్మిక్ ఎనర్జీగా రివర్స్ అయ్యి వస్తాయి. అదే ప్రకృతి సూత్రము, దాన్ని పాటించు. నక్షత్ర మిత్రులు కూడా, ఇందాక నక్షత్ర మిత్రులు ఎందుకు చెప్పానంటే వాళ్ళు కూడా ఇదే పాయింట్ చెప్పారు. నువ్వు ఎప్పుడైతే అన్కండిషన్ లవ్ నేర్చుకుంటావు, అన్కండిషన్ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తావు, అప్పుడు నీవు ఆత్మపరంగా, నీవు యూనివర్స్ పరంగా బ్రహ్మాండంగా ఎదుగుదల, నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే యు ఆర్ గివింగ్ లవ్ టు అదర్స్, యు ఆర్ గివింగ్ హ్యాపీనెస్ టు అదర్స్. వెన్ యు ఆర్ గివింగ్ హ్యాపీనెస్, హ్యాపీనెస్ విల్ కమ్ బ్యాక్ విత్ మల్టిప్లికేషన్ అని అదే సూత్రాన్ని ఇక్కడ ఈమె కూడా చెప్పారు. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు ఇంకా చాలా ఉన్నాయండి. అవి ఇంకా బుక్స్ లో చాలా చాలా గొప్పగా రాయటం జరిగింది. అంత విశ్లేషాత్మకంగా చెప్పుకోవాలంటే ఆ మేడం గారు మీకు ఒక 5-6 రోజులు చెప్తే గానీ, 10 రోజులు చెప్తే గానీ ఈ మొత్తం వివరం రాదు. ఓకే మేడం, అందరికీ గుడ్ నైట్ అండి.